Blurry backgrounds, sharp subjects. The secret behind is the aperture. Hi, this is Ram. Welcome to FTIH Senior Classroom. Today we will discuss about aperture. అపేచర్ని మనం 3 పిల్లర్స్ ఆఫ్ ద ఫోటోగ్రఫీలో వన్ ఆఫ్ ద పిల్లర్గా చెప్పుకుంటాం. అసలు ఫోటోగ్రఫీకి 3 పిల్లర్స్ ఉంటాయి, అందరికీ తెలిసిందే. షటర్ స్పీడ్, అపేచర్, ఐఎస్ఓ. ఈరోజు మనం అపేచర్ కోసం మాట్లాడుకుందాం. అపేచర్ అంటే ఏంటి? అపేచర్ రిఫర్స్ టు ద ఓపెనింగ్ ఇన్సైడ్ ఆ కెమెరా లెన్స్ కంట్రోల్ హౌ మచ్ లైట్ ఎంటర్ ద కెమెరా సెన్సార్. ఓకే, లెన్స్ హోల్ నుంచి సెన్సార్కి ఎంత లైట్ వెళ్తుంది అనేది అపేచర్. అది ఒకటేనా? కాదు, ఇంకా ఉంది, తెలుసుకుందాం. జనరల్లీ మెజర్ ఇన్ ఎఫ్ స్టాప్. ఎఫ్ స్టాప్తో మనం డినోట్ చేస్తాం. F1.4, F2, F8, F11, F16. జనరల్గా మనం ఇలా చెప్పుకుంటాం కదా. 2 టైప్స్ ఆఫ్ అపేచర్ ఉంటుంది. ఒకటి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అండ్ నారో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఆర్ డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. అసలు ఏంటి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే? ఓన్లీ ఆ థిన్ ఏరియా ఆఫ్ ఇమేజ్ ఇన్ ఫోకస్. అంటే మీరు ఫోటో తీసేటప్పుడు సబ్జెక్ట్ మాత్రమే ఫోకస్ అయ్యి బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్ బ్లర్ అయిపోతుంది. అసలు అలా బ్లర్ అవడానికి రీజన్ ఏంటి? అలా బ్లర్ అవడం యూజ్ ఏంటి? అండ్ మోర్ లైట్ ఎంట్రన్స్. బ్లర్ అవడంతో పాటు మోర్ లైట్ అనేది లోపలికి వెళ్తుంది, సెన్సార్కి వెళ్తుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ బికమ్స్ బ్లర్. ఎఫ్ వాల్యూ ఎగ్జాంపుల్ 1.4, F2, F4లో మనం పెట్టుకుంటాం. అసలు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవడం యూజ్ ఏంటి? యూజింగ్ ఫర్ పోర్ట్రేట్స్, ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ అండ్ సినిమాటిక్ విజువల్స్ కోసం. సినిమాటిక్ విజువల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రైడ్ ఆర్ గ్రూమ్ షూట్ చేస్తున్నారు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ చాలా లైట్స్ ఉన్నాయి, ఆ లైట్స్ని బొకే ఎఫెక్ట్ రూపంలో చూపించాలి అనుకుంటే మనం ఈ వాల్యూస్ పెట్టుకుంటాం అప్రాక్సిమేట్లీ. సో దాన్ని మనం సినిమాటిక్ విజువల్లో చూపిస్తాం. మీరు సబ్జెక్ట్ని ఫోకస్ అవుతూ బ్యాక్గ్రౌండ్ అనేది బొకే ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, మీకు ఆ ఫోటో అనేది ఒక సినిమాటిక్ విజువల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేస్తున్నారు లేదా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నారు. మీరు చుట్టుపక్కల ఉండే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో చుట్టుపక్కల ఉండే గ్రీనరీ మొత్తం డీఫోకస్ అయ్యి బ్లర్ అయ్యి ఓన్లీ సబ్జెక్ట్ మాత్రం ఫోకస్లో ఉందనుకోండి, ఆ ఫోటో ఇట్ విల్ బీ లుకింగ్ వెరీ లైక్ సినిమాటిక్. ఓకే, సో అలాంటప్పుడు మనం షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని యూజ్ చేస్తాం. అలాగే నారో డెప్త్ ఆఫ్ ఫీల్డ్. ఇప్పుడు మనం నారో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కోసం చూద్దాం. దిస్ ఈజ్ అనదర్ వే టు షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్. ఇది ఏంటి అంటే నారో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏంటి ఫీల్డ్ ఆఫ్ వ్యూ కనిపించడం? ఫీల్డ్ ఆఫ్ వ్యూ క్లియర్గా కనిపించడంతో పాటు లెస్ లైట్ ఎంటర్స్, తక్కువ లైట్ అనేది వెళ్తుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఫీల్డ్ ఆఫ్ వ్యూ విజిబుల్. ఎఫ్ వాల్యూ ఎగ్జాంపుల్ F8, F11, F16లో పెట్టుకుంటాం అప్రాక్సిమేట్లీ. యూజింగ్ ఫర్ ల్యాండ్స్కేప్, ఇంటీరియర్, ఆర్కిటెక్చర్ అండ్ గ్రూప్ షాట్స్. ఓకే, ల్యాండ్స్కేప్ మీరు ట్రావెల్ ఫోటోగ్రఫీ చేస్తున్నారు అనుకోండి, వాటర్ ఫాల్స్ కానీ మౌంటైన్స్ కానీ చూపించేటప్పుడు మీరు ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది మొత్తాన్ని క్లియర్గా చూపించాలి. అంటే మీరు మౌంటైన్ ఫోకస్ చేస్తారనుకోండి, చుట్టుపక్కల బ్లర్ అవ్వకూడదు. ఎందుకంటే మనం మొత్తాన్ని చూపించాలనుకుంటున్నాం, ఆ సీన్ మొత్తాన్ని చూపించాలనుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేస్తాం, నారో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ యూజ్ చేస్తాం. సో మౌంటైన్స్తో పాటు చుట్టుపక్కల ఉండే చెట్లు సంథింగ్ ఏమున్నా సరే అవి క్లియర్గా కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్లో అనుకోండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటు పక్కనుండే గ్రూప్ వాళ్ళని కూడా చూపించాలి గ్రూప్ షాట్స్ తీస్తున్నప్పుడు. సో అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఫోకస్ చేసుకుంటే వాళ్ళు కూడా ఫీల్డ్ ఆఫ్ వ్యూలో విజిబుల్గా కనిపించాలంటే మనం నారో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వాడతాం. అండ్ ఆర్కిటెక్చర్ ఫోటోగ్రఫీ అండ్ ఇంటీరియర్ ఫోటోగ్రఫీ, మనం ఇంటీరియర్ చేస్తునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇంటీరియర్ ఫోటోగ్రఫీ గమనించండి. ఏదైనా ఒక బెడ్రూమ్ షూట్ చేశారనుకోండి, ఓన్లీ బెడ్ మీదో లేదంటే వాల్ మీద ఫోకస్ పెడతాం, కానీ మిగతాదంతా బ్లర్ అయిపోతుంది. సో అది చూసే ఆడియన్కి అనేది అంత క్లియర్ విజిబిలిటీ ఉండదు. అప్పుడు మనం నారో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని యూజ్ చేస్తాం. అండ్ మనం షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని లార్జ్ అపేచర్ అని, నారో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని స్మాల్ అపేచర్ అని పిలుస్తాం. ఓకే, లార్జ్ అపేచర్ వాల్యూ ఎగ్జాంపుల్స్ 1.2, 1.8, F2.8 అండ్ స్మాల్ అపేచర్ వాల్యూ ఎగ్జాంపుల్స్ F8, F11, F16. ఓకే, దిస్ ఈజ్ అపేచర్. చూసారు కదా అపేచర్ అంటే ఏంటో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Do you have any doubts? Please comment. Thank you.